ఈవినింగ్ టైం బయటికి వస్తే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అది ఏంటంటారా, స్కై ఆఫ్ బ్యూటీ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఈరోజు మేమైతే నుమాయిష్కి అయితే బయలుదేరినాం. హలో అండి, ఈరోజు అయితే మొత్తానికి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాం. అసలు ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ట్రాఫిక్, వెహికల్స్ పార్కింగ్ కూడా అస్సలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అయితే మేము ఒక ప్లేస్ అయితే దొరికింది. సో ఒక పర్సన్ అయితే రిక్వెస్ట్ చేసి మేమైతే లోపలికి అయితే వెహికల్ పెట్టేస్తున్నాము. నుమాయిష్ గేట్కి 1/2 కిలోమీటర్ దూరం నుంచి అయితే మనకి షాపింగ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎంట్రీ టికెట్ మనకి క్యాష్ పేమెంట్ కాకుండా ఇలా మన క్యూఆర్ కోడ్, బార్ కోడ్ అయితే ఉంది. సో ఆ బార్ కోడ్ని స్కాన్ చేసిన దాని తర్వాతకి మనకి ఎంతమంది టికెట్ అయితే కావాలో అంతమంది మెంబర్స్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన దాని తర్వాతకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. కాంటాక్ట్ నెంబర్కి అయితే మనకు లింక్ అయితే వస్తుంది. సో ఎల్డర్స్కి అయితే 50 రూపీస్ ఆర్ 5 years అబోవ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం టికెట్ తీసుకోవాలా. నుమాయిష్ స్టార్ట్ 84th year సెలబ్రేషన్గా మనకు లోపల కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా లైవ్ మ్యూజిక్, లోపల ట్రైన్ చూసి పిల్లలు ట్రైన్ ఎక్కుదామన్నారు. సరే అని ట్రైన్ టికెట్ల కోసం పోయినా కౌంటర్ 1/2 hour కోసం క్లోజ్ అన్నారు. 1/2 hour వెయిట్ చేసిన దాని తర్వాత ఫైనల్లీ టికెట్ వచ్చింది చేతికి. వచ్చిన 2 నిమిషాలు కూడా కాదు, వాడు మొత్తం పిసికేసిండు టికెట్ని. లోపలైతే ఒక్కసారి ట్రైన్ ఎక్కి ఇలా రౌండ్ కొట్టిన దాని తర్వాతకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయదైతే మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ట్రైన్ టికెట్ అయితే వచ్చేసి మనకు ఒకరికి 40 రూపీస్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా అక్కడ మనకు ఫైర్ ఏజెన్సీ ఆర్ అంబులెన్స్, మెడికల్ క్యాంప్స్, ఎమర్జెన్సీస్, పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ అయితే చాలా బాగా పెట్టారు. ట్రాఫిక్ పోలీసులు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్, సో ఇది డిస్ప్లే చేసి దీని గురించి అయితే మనకు అందరికీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. మన డీటెయిల్స్ కూడా రాసుకుంటున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లోపల కిడ్స్కి ఇలా యాక్టివిటీ కూడా ప్లాన్ చేశారు. ఇదైతే మనకు ట్రైన్కి టికెట్ తీసుకొని ఆపోజిట్గానే ఉంది. సో వెళ్ళిన వారైతే నుమాయిష్కి ఇదైతే కంపల్సరీ అయితే వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రైస్ 250 मीटर पड़ेगा. ये 250 मीटर्स. वर्क है, ये गोटा पट्टी बोलते हैं इसको. सूट, साड़ी, फ्रॉक, लहंगा कुछ भी बना सकते हैं इसके अंदर. हाँ, ये आपको कश्मीरी वर्क, थ्रेड वर्क, कश्मीरी थ्रेड वर्क. कश्मीरी थ्रेड वर्क 220 मीटर पड़ेगा ये. 220. यस. ये बीट्स वर्क, ये बीट्स वर्क पड़ेगा आपने भी. बिट्स वर्क आपका डिस्काउंट 180 मीटर. 180 मीटर. यस. थोड़े अंदर लाइट में अच्छे दिख रहे, एक बार बता सकते क्या? या ఇంకా ఇక్కడ కూడా మస్తు ఉన్నాయి. వచ్చినాం అనుకో మస్తు ఉండొచ్చు. 150 రూపీస్, 180 రూపీస్ ఆర్ 250, 350 నుంచి స్టార్ట్ ఉంది. నేనైతే మా పాపకు ఒక తీసుకున్నా. నాకైతే ఇది మస్తు నచ్చింది. లైటింగ్లో ఇడికి వస్తే కనుక మాత్రం మస్తు కనిపిస్తుంది. लेजर वर्क बोलते हैं. एक्चुअली ये 450 का है. आफ्टर डिस्काउंट 300 पर मीटर पड़ेगा. अगर कोई मैडम का वीडियो देख के आ रहा तो और थोड़ा बहुत डिस्काउंट कर देंगे. ओके, आप ये सिर्फ मटेरियल बता रहे, फिर इसके अंदर का अपने को जो सैटिन रहेगा अपने कने, क्योंकि ये फैब्रिक लेने के बाद में ना उसके अंदर फैब्रिक और सैटिन का जो फैब्रिक है ना वो मिलने के लिए बहुत मुश्किल, और ऐसे उसके लिए पूछ रही हूँ. फैब्रिक सैटिन मिल जाएगा, इसका मैचिंग अंदर अस्तर मिल जाएगा. ओके, ये लेजर वर्क बोलते हैं. इसका गाउन है 9500 का रेडीमेड गाउन है. ये अपने को 320 मीटर पड़ जाएगा फैब्रिक में. ओके ओके कलर 5 कलर मिलेगा. ओके. ये इम्पोर्टेड जीरो नेट है, इसको इम्पोर्टेड बोल के देते हैं. ये है कश्मीरी, प्योर कश्मीरी है ये. ओके. ये आपको 400 मीटर पड़ जाएगा. 400. ये इम्पोर्टेड फैब्रिक है. ओके. ये वाला इम्पोर्टेड फैब्रिक है. हाँ, ये 550 मीटर पड़ जाएगा. 550 प्लस में ये बाहर शॉप में रिटेल शॉप में 550 पड़ जाएगा आपको. ఓకే. ఒక్కసారి అయితే ఇట్లా కనెక్షన్ అన్నీ చూసుకోండి. అన్న వాళ్ళ షాప్లో అన్నీ ఎగ్దమ్ ఉన్నాయి. ఒక్కసారి మీరు నుమాయిష్కి వచ్చిన వాళ్ళు అయితే ఒక్కసారి షాప్కి అయితే విజిట్ చేయండి. 150 से रहेगा अपने को. స్టార్టింగ్ 150 से. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ ఉందంటే అశోక గేట్ నెంబర్ 1, గాంధీ భవన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ద్వారకా బజార్ అని ఉంది కదా, దానికి ఆపోజిట్గానే ఉందన్నమాట. बंडल मिलेगा सिर्फ 50 रुपीस. सिर्फ 50 रुपीस.
9 Okay. मीटर का रहेगा ये ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నీ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర అయితే 50 रुपीज़ 50 రూపీస్. ఫుడ్ని బాగా నాలాగా ఇష్టపడేటోళ్ళు, హలీంని బాగా మిస్ అయ్యేటోళ్ళు ఎగ్జిబిషన్లో అయితే హలీంని బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను తీసిన ఈ యొక్క చిన్నపాటి వీడియో, నేను ఇచ్చిన ఈ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇట్స్ టైమ్ టు సే బాయ్.